అందరికీ నమస్కారాలు. ఈరోజు కొత్త సంవత్సరం, పిల్లలందరూ కూడా స్కూల్స్కి ప్రమోట్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం జరిగింది. నిన్న మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తల్లికి వందనం కింద ప్రతి పిల్లలకి చదువుకున్న ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. అయితే హోలిస్టిక్ ఎడ్యుకేషన్, అటు చదువు ఒకటే కాదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అటు అన్ని గేమ్స్లో వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో మరిపల్లి స్కూల్ క్యాంపస్లో ఉన్నాను. ఇక్కడ పిల్లలతో నేను కూడా వాలీబాల్ ఆడుకోవడం జరిగింది. చాలా సరదా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. చాలా ఆహ్లాదకరంగా, బాధ్యతగా పీఈటీస్ అందరూ కూడా, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఈఓ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ ఎరీనాలో కాంపిటేటివ్ స్పిరిట్తో, స్పోర్టివ్ స్పిరిట్తో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పిల్లలందరూ కూడా కలవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో భాగంగా స్పోర్ట్స్ని ఇలా నిర్వహించడం కూడా ఖచ్చితంగా మనం మా యువ నాయకులు నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ అనేది జనరల్గా ఒక స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్లో నేర్చుకుని నేను ఇప్పుడు వృధా అవ్వదు. వాళ్ళ కెరీర్లో సెటిల్ అయినప్పుడు విన్నింగ్ ఆర్ లూజింగ్ స్పోర్టివ్గా తీసుకోవడం అనేది ఎలాగనేది స్పోర్ట్స్లో నేర్చుకోవడం అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మరి పిల్లలందరినీ కలవడం, ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.